నమో వీరబ్రహ్మేంద్ర స్వామి నమః. ఇది పెరువెలి గ్రామం, మద్దికేర మండలము, పత్తికొండ తాలూకా, కర్నూలు జిల్లా, ఆంధ్రప్రదేశ్. ఇక్కడ శ్రీమద్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి దేవాలయం నిర్మిస్తున్నాం. ఇక్కడ నా పేరు విశ్వబ్రాహ్మణ వీరంపల్లి సంజీవయ్య ఆచార్యులు. నా సెల్ నంబర్ వచ్చేసి 99 48 10 19 86. తర్వాత ఇక్కడ సుమారు ఈ వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయం నిర్మాణం కొరకు సుమారు 40 లక్షల అంచనాతో ఈ దేవాలయం నిర్మిస్తున్నాము. ఇక్కడ మరి ఈ 2008లో ఇక్కడ విగ్రహ ప్రతిష్ఠ అయింది. తర్వాత ఇక్కడ మొత్తము ముందర కళ్యాణ మండపం నిర్మిస్తున్నాము, మరి ధ్వజస్తంభము, తర్వాత కంపౌండ్ వాలు, మరి పైన రాజగోపురము, ఇవన్నీ నిర్మాణం పనులు ఉన్నవి. కాబట్టి భక్తాదులు ఎవరైనా మీకు తోచిన సహాయం ఇక్కడ మీరు అంతా తెలుసుకొని ఇక్కడ జరిగే పనులు, అభివృద్ధి జరిగే పనులు తెలుసుకొని మరి ఏమన్నా ఆర్థిక సాయం దేవాలయానికి సాయం చేస్తే మీ పేర్లు ఇక్కడ శిలామండపం పైన, శిలా పలక పైన శాశ్వతంగా ఉండేటట్లు మీ పేర్లని, మీ గోత్రమును ఇక్కడ రాయబడునని తెలియజేస్తున్నాము. ఖచ్చితంగా ఎవరైతే ఎంత సాయం చేసినా కానీ మరి వాళ్ళ పేర్లు ఇక్కడ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయం కాడ ముగిసిన తర్వాత మీ పేర్లని శాశ్వతంగా ఇక్కడ రాయబడును. కాబట్టి భక్తులారా, వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయం ఇది. మీకు తోచినంత సాయం ఇక్కడ చంద్రరూపంగా ఇస్తే మీ పేర్లను శాశ్వతంగా ఇక్కడ శిలాఫలకం మీద రాయబడును. జై వీరబ్రహ్మ, జై గోవిందమాంబ, జై. అన్నీ అదే ప్రకారం తెచ్చాలి. రామంజనేయులు ఈయన గొల్ల మూలింటి ఎర్రప్ప, ఇల్లు గొల్లలు. మరి సిద్ధేశ్వర స్వామి అప్పట్లో 2008లో సిద్ధేశ్వర స్వామి విగ్రహం ఇప్పించినాడు. మరి ఈయన అప్పటి నుంచి కూడా గుడికి సహాయపడుతున్నాడు. గొల్ల ఎర్రప్ప, గొల్ల మూలింటి ఎర్రప్ప. చెప్పప్ప నీ పేరు? మూలింటి ఎర్రప్ప. ఏ కులము? గొల్లలు. విగ్రహం ఇప్పించిన ఇక్కడ గుడికి, ఏమన్నా బ్రహ్మంగారి గుడికి ఏ విగ్రహం? బ్రహ్మయ్య స్వామిని ఇప్పించినావా? స్వామి. మంచిది. అంతే. ఈయన ఒకటే రంగన్న ఇక్కడ గుడికి అన్ని కార్యక్రమాలలో పాల్గొంచి ఉంటాడు. ఈయనకి మరి బ్రహ్మంగారు చల్లగా ఎర్రప్పని ఆ వడి రంగన్నని కాపాడాలని కోరుతున్నాము. ఇవన్నీ రాతి దూలాలు ఇవన్నీ తోలిచ్చి రెడీ పెట్టినాము. డబ్బులు లేక ఈ దేవాలయం నిలబడిపోయింది. కాబట్టి భక్తాదులు ఇక్కడ మీకు తోచిన సాయం చేస్తే కూడా మీకు, మీ కుటుంబానికి ఆరోగ్యము, సంపద, వీరబ్రహ్మేంద్ర స్వామి అనుగ్రహం మీకు కలిగి మీ పిల్లలకు ఆరోగ్యంతో, సుఖశాంతంతో వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం ప్రపంచంలో ఎట్లా పాస్ అవుతుందో మీ పిల్లలు కూడా భవిష్యత్తులో కాలజ్ఞానంలో పాస్ అయ్యి మంచి గవర్నమెంట్ జాబ్ లబ్ధి ఉంటారని తెలియజేస్తున్నాము. కాబట్టి భక్తులారా, మీకు తోసిన సాయం ఇక్కడ ఈ దేవాలయం మధ్యలో ఆగిపోయినది. డబ్బులు లేక మీకు తోసిన సాయం ఫోన్పే కానీ వేయాలని కోరుతున్నాము. మీరు ఫోన్పే వేస్తే కూడా మీ పేర్లు శాశ్వతంగా ఇక్కడ దేవాలయం కూడా రాయబడ్ను. ఇది మా ఫోన్పే నెంబర్, ఇదే 99 48 10 19 86. ఇది ఫోన్పే నెంబరు. కాబట్టి భక్తులారా తెలుసుకొని ఇక్కడ మీరు సాయం చేసిందిగా కోరుతున్నాము.
మరి గోపురం కూడా నిర్మాణం ఉంది. గోపురం పని కూడా గోపురం ఇది ముందర హాల్ అయిపోయిన తర్వాత గోపురం పని ధ్వజస్తంభం పని కూడా రెడీ అవుతుంది. భక్తులు సాయంగా మీరందరూ సహకారం అందించాలని మీరు తోచినంత ఫోన్ పే చేయాల్సిందిగా కోరుతున్నాము. మీ పేర్లను శిలాఫలకపైన రాయబడును. ఇంకా రాలా రంగన్న ఇక్కడ జరపాలా ఇట్లా వచ్చరా రైట్. జై వీరబ్రహ్మేంద్ర స్వామికి జై. జై వీరబ్రహ్మేంద్ర స్వామికి జై. అన్నీ అక్కడ అడ్డం పెడదాం. అడ్డం అన్నీ ఆ మొద్దు కూడా అడ్డం వేస్తాము. అక్కడ అడ్డం వేస్తాము. దూలాలకు అడ్డం వేస్తాము. అన్నీ అన్నేతం దానికే